మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నువ్వు ఒక చిన్న అబద్ధం చెప్పకపోయుంటే నేనీరోజు ఇంట్లో ఉండేదాన్నే కాదు. ఆ చిన్న అబద్ధం గురించి ఆలోచిస్తే చాలు, అందులోనే మన సమస్యకి చాలా పరిష్కారాలు దొరుకుతాయి. అందులో పరిష్కారాలా? అవును ఉషా, అది కేవలం అబద్ధంగా మనం చూడకూడదు. అందులో తెలివైన అడుగులున్నాయి, చాలా మంచి పాఠాన్ని నేర్పిస్తున్నాయి. ఏంటక్కావి? మనం ఒక్కొక్కసారి తప్పుని డైరెక్ట్ గా ప్రశ్నించడం కంటే సులువుగా వాటిని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించాలి. చేపల కోసం గాలాలు వేసినట్టు బంధాల కోసం ఇలాంటి దండాలు పెట్టనవసరం లేదు. ఇక్కడ నా ముందు సమాధానం చెప్పేవాళ్ళు, నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడేవాళ్ళు ఎవ్వరూ లేరు. మీ అన్నయ్య మాత్రం ఏం చేయగలడు? ఏం ఆలోచిస్తున్నావు ఉషా? నువ్వు చెప్తుంటే నిజమనిపిస్తుందక్క. అత్తయ్య గారు తన మాటే శాసనం అనుకుంటున్నారు, దాన్నే అందరూ పాటిస్తున్నారు. అందుకే అత్తయ్య గారికి తను చేసే పనుల వల్ల అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియడం లేదు. ఎగ్జాక్ట్లీ ఉషా, అందుకే ఆవిడ వెళ్లే దారి మార్చాలి, ఆవిడ విధానాన్ని మార్చాలి. కాకపోతే మనం చూపించే వ్యతిరేకత ఒక యుద్ధంలా కాకుండా తనకి అర్థం కాకుండా చూపించాలి. అంటే అత్తయ్య గారు మంచివారే, ఆవిడ మాట కఠినంగా ఉన్నా మనసు మాత్రం మంచిదే. ఆవిడ అహం దాన్ని కప్పిపుచ్చుతుంది. అహంకారపు పొరలు కమ్ముకున్న ఆవిడ మనసులో మమకారపు కోణం బయటకు లాగాలి. అది ఒక్కసారిగా జరిగే పని కాదు. అందుకే మనం ఇప్పటి నుండి వేసే ప్రతి అడుగు ఆవిడ అహం దెబ్బ తినకుండా తెలివిగా మన పని జరిగేలా చూసుకోవాలి. మనం చేసే పనులు ఆవిడ అడ్డుకోవాలనే లోపే మనం వాటిని పూర్తి చేసేయాలి. అదేలా? మనం అత్తయ్య గారికి ఎదురెళ్ళాలి, కానీ అది ఆవిడకు అర్థం కాకూడదు. మనం తల దించుకుని ఉండకూడదు. ఇక నుండి మనం చేసే ప్రతి పని ఆవిడలో మార్పు కోసమే అవ్వాలి. ఆవిడ తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ కాదని అత్తయ్య గారే తనంతట తానే తెలుసుకునేలా చేయాలి. అలాగే ఉషా, ఇక నుంచి మన కొత్త ప్రణాళికని మొదలు పెడతాం. ఇక నుంచి మన ఆధ్వర్యంలో ఈ ఇంట్లో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వాలి. ఎస్. ఈరోజు బర్త్డే పార్టీకి మా ఆయనతో పాటు ఖచ్చితంగా వస్తానని ఫ్రెండ్స్కి మాట ఇచ్చాను. ఇప్పుడు ఆయన ఏమంటారో ఏంటో. ఎప్పుడు చూసినా ఆ పనుంది ఈ పనుంది అని తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. ఒక్కసారి కూడా నాతో వచ్చిందే లేదు. మంచి టైంలో ఛార్జింగ్ అయిపోయింది. ఫోన్లో ఛార్జింగ్ లేదు, చేయడానికి పని లేదు, ఇంట్లో ఊరికే కూర్చోవడం అలవాట్లేదు. ఒకసారి కాల్ చేద్దామా? కనీసం ఫోన్లో గేమ్స్ ఆడుకుందామంటే అది సహకరించడం లేదు. ఇక్కడ మనుషులతో పాటు మిషన్లు కూడా నన్ను చులకనగా చూస్తున్నట్టున్నాయి. ఇదేంటి, ఎప్పుడు ఫోన్ చేస్తే ఎత్తనంత బిజీగా ఉండేవారు, కానీ ఇలా స్విచ్ ఆఫ్ అని ఎప్పుడు వచ్చేది కాదే. ఏమై ఉంటుంది? ఒకసారి ఆఫీస్కి కాల్ చేద్దాం. హలో హలో మేడం. సోనీ, సంజయ్ సార్ ఎక్కడున్నారు? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. బిజీగా ఏమైనా ఉన్నారా? సార్ ఆఫీస్లోనే ఉన్నారు మేడం, ఫ్రీగానే ఉన్నారు. ఫ్రీగా ఉన్నారా? మీరు సరిగ్గా చూసారా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన విషయం కూడా గమనించలేదంటే ఏదో నిజంగానే బిజీగా ఉండుంటారు. హలో మేడం, కిరణ్ సార్ వచ్చినప్పటి నుంచి సంజయ్ సార్కి పని తక్కువైంది. మొత్తం అన్ని పనులు కిరణ్ సార్, కిరణ్మయ్ మేడం గారే చూసుకుంటున్నారు. నాకు తెలిసి ప్రెజెంట్ సంజయ్ సార్కి ఏ ఇంపార్టెంట్ పని లేదు మేడం. ఏంటి,
ఆయన పని లేకుండా ఫ్రీగా ఉన్నారా? ఒకసారి ఫోన్ తీసుకొని వెళ్ళి ఇవ్వండి. అలాగే మేడం. ఫ్రీగా ఉండడం ఏంటి? ఈయనకి పూర్తిగా పని పీకేసి ఇంట్లోనే కూర్చోబెట్టే ఆలోచనలో ఉన్నారా ఏంటి అత్తయ్య గారు? సార్, మేఘనా మేడం కాల్ చేశారు. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంట, మీతో అర్జెంటుగా మాట్లాడాలన్నారు. నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఏమైపోయావు సంజయ్? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఏదో పనిలో పడి చూసుకోలేదు. అదేంటి సంజయ్, సోనీని అడిగితే సార్కి పని లేదు, ఫ్రీగానే ఉన్నారని చెప్పింది. అలా చెప్పిందా? ఏం చేస్తాంలే, మన పరిస్థితి అలా మారిపోయింది. పనంటే పెద్ద పనేం కాదులే. ముందు నువ్వు చెప్పు, ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నావంట, ఏంటి విషయం? అదే సంజయ్, యాక్చువల్లీ ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది. మిమ్మల్ని తీసుకురమ్మని మరీ చెప్పింది. ఎప్పుడు ఒంటి కొమ్ము రాకాసిలా ఒక్కదానివే వస్తావు, జంట పక్షుల్లాగా నువ్వు మీ ఆయన కలిసి వచ్చేది ఎప్పుడు అని నన్ను ఎగతాళి చేస్తున్నారు. మీ ఫ్రెండ్స్కి బాగా తెలుసు అనుకుంటాను, కరెక్ట్గా చెప్పారు, ఒంటి కొమ్ము రాకాసి అని. నన్ను ఎవరైనా అంటే చాలు మురిసిపోతారు కదా. అసలు భార్య అంటే ప్రేమ లేకపోగా ఎగతాళి చేయడానికి మాత్రం ముందుంటారు. ఎవరైనా పెళ్ళాన్నంటే ఇలా సంతోషపడతారా? ఇప్పుడేంటి, నేను నీతో పాటు పార్టీకి రావాలి అంతే కదా? అవును. ఈరోజు పార్టీకి జంట పక్షుల్లా మనిద్దరం కలిసే వెళ్తున్నాం. ఇది ఫిక్స్, ఓకేనా? థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ సో హ్యాపీ. నేను ఈరోజు స్పెషల్గా రెడీ అవుతాను. ఓకే, సీ యూ సూన్. బాయ్. తొందరగా వచ్చాయి. ఆఫీస్లో వర్క్ లేనప్పుడు కనీసం వైఫ్తో అయినా టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. అబ్బా, ఈ మెనూ చూస్తుంటే హారిక మేడం గారు ప్రెగ్నెంటా లేక ఇంట్లో అందరూ ప్రెగ్నెంటా అన్నట్లుంది. పండు, మెల్లగా మాట్లాడు. కిరణ్మయి మేడం వింటే నాలుగు కోసేస్తారు. మేడం ముందు ఎందుకంటాను, ఇక్కడ ఉన్నది మనమే కాబట్టి అన్నాను. అనవసరమైన డిస్కషన్ ఆపేసి మేడం ఇచ్చిన హెల్దీ మెనూతో ఫుడ్ ప్రిపేర్ చేయి. చేయక చేస్తానా? ప్రతిరోజు ఇంట్లో తినేది ఆకులు కూరలే కదా, మేకలు తిన్నట్టు. నవ్వాపి పని చూడు. ఏంటి నవ్వుకుంటున్నారు? అదేం లేదు మేడం, అదేదో సరదాగా మేడం ఇచ్చిన ఆకుకూరల మెనూ గురించి. రోజు అదే వండడానికి వాళ్ళకే బోర్ కొడుతుంది, తినడానికి మీకు బోర్ కొట్టట్లేదా? బోర్ కొడుతుంది కాబట్టి ఈరోజు అత్తయ్య గారి హెల్తీస్ పక్కన పెట్టి నేను వెరైటీ వంటలు చేస్తాను. అమ్మో, మేడం ఇచ్చిన డైట్ ఫాలో కాకపోతే మా ఉద్యోగాలు పోతాయి మేడం. ఈ రోజు మా హారిక అక్కకి పుల్లగా ఏదైనా తినాలనుందంట, అందుకే మామిడికాయ పులిహోర చేస్తాను అన్నాను. అలాగే మామిడికాయ పప్పు పాయసం. అమ్మో, మేడం ఏమైనా అంటే? పండు, నువ్వేం భయపడకు. అత్తయ్య గారు అడిగితే మేమే సమాధానం చెప్పుకుంటాం. ఆ ఎగిరే స్వప్నాలే మనం, మనదే కాదా గగనం, సిరివెన్నెలలో తడిసే గువ్వలం, చిరునవ్వులలో చలనం. ఇది చాలే, ఇంతే చాలే.